తెలుగు రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలు జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తుంటాయి. తాజాగా శ్రీ పరభవ నామ సంవత్సరం ఉగాది పర్వదినాన చంద్రబాబు వేసిన ఒక సంతకం ఇప్పుడు దేశవ్యాప్త సంచలనంగా మారింది. ఈ సంతకం ఏ ఫైల్ మీద అన్నది తెలిస్తే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం నివ్వెరపోక తప్పదు అన్న స్థాయిలో ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. సాధారణంగా ఉగాది అంటే కొత్త ఆశలు, కొత్త ఆశయాలు కలయిక అంటూ అటువంటి పవిత్రమైన రోజున రాష్ట్ర భవిష్యత్తును తలకిందులు చేసేలా ఒక చరిత్రాత్మక దృశ్యంపై చంద్రబాబు కలం కదిపారు. ఈ ఉగాది వేళ చంద్రబాబు నాయుడు అందరూ ఊహించినట్లుగా కేవలం సంక్షేమ పథకాల మీదో లేక నిధుల విడుదల మీదో మాత్రమే సంతకం చేయలేదు. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆయన చేసిన ఈ మొదటి సంతకం ఏపీ సమగ్రాభివృద్ధి మరియు అమరావతి అంతర్జాతీయ స్థాయి నిర్మాణానికి సంబంధించిన ఒక మెగా మాస్టర్ ప్లాన్ ఫైల్ మీద అని తెలుస్తుంది. ఇందులో విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు కేవలం రాష్ట్రానికి పరిమితం కాకుండా దక్షిణ భారతదేశానికి ఒక ఆర్థిక హబ్గా మారేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మోడీ గారి డిజిటల్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియాకి విజన్ కంటే ఒక అడుగు ముందుకు వేసి P4 మోడల్ ద్వారా ప్రజల భాగస్వామ్యంతో లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి సరికొత్త విధానానికి ఈ సంతకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. ప్రధాని మోడీ గారిని సైతం ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ దస్తం ద్వారా రాష్ట్రంలో జనాభా సమతుల్యతను కాపాడేందుకు ప్రకటించిన వినూత్న పాలసీ. గతంలోనూ ఆయన ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఈ ఉగాది రోజున 2 లేదా అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉన్న కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు మరియు ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రాధాన్యత కల్పించే ఫైళ్లపై ఆయన సంతకం చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో జనాభా నియంత్రణ గురించి చర్చ జరుగుతుంటే చంద్రబాబు తీసుకున్న ఈ రివర్స్ పాలసీ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి మరియు మోడీ గారికి ఒక కొత్త సవాలుగా మారే అవకాశం ఉంది. అయితే కాకుండా ఈ సంతకం వెనుక మరో కీలక అంశం దాగి ఉంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు ప్రతి ఒక్కరికి నైపుణ్య గణాంకం వంటి డిజిటల్ విప్లవానికి సంబంధించిన ఫైళ్లపై కూడా ఆయన ఆమోద ముద్ర వేశారు. ఇది కేంద్రం అమలు చేస్తున్న డిజిటల్ మిషన్లకు పోటీగా కాకుండా వాటిని మించిపోయేలా ఉందనే వాదన వినిపిస్తుంది. ఉగాది పచ్చళ్ళలోని 6 రుచులు అలాగే చంద్రబాబు పాలనలో కూడా అభివృద్ధి మరియు సంక్షేమ సమపాలలో ఉంటాయని ఈ సంతకం స్పష్టం చేస్తుంది. అమరావతి నిర్మాణం విషయంలో కేంద్రం ఇచ్చే నిధుల కోసం వేచి చూడకుండా సొంతగా వనరులను సమకూర్చుకునే వినూత్న ఆర్థిక నమూనాపై ఆయన సంతకం చేయడం మోడీ గారిని సైతం ఆలోచనలో పడేసేలా ఉంది. మొత్తానికి ఈ ఉగాది రోజు చంద్రబాబు నాయుడు చేసిన ఈ మొదటి సంతకం కేవలం ఒక దస్తం మీద వేసిన ముద్ర కాదు. అది ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని మరియు రాబోయే దశాబ్దాల కాల ప్రగతికి వేసిన బాట. జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్గా పేరున్న చంద్రబాబు ఈ నిర్ణయంతో తాను మళ్ళీ యాక్టివ్ రోల్ పోషించబోతున్నారని పరోక్షంగా ఢిల్లీ పెద్దలకు సంకేతాలు పంపినట్లయింది. ఈ స్పెక్యులేటివ్ వార్త నిజమైతే మాత్రం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా పెను మార్పులు ఖాయం. ఒక పక్క మిత్రధర్మాన్ని పాటిస్తూనే మరోపక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు స్టైలే వేరని ఈ ఉగాది సంతకం మరోసారి నిరూపించింది.